మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏ.ఎస్. రావు గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ ఇది కవిత గారు కడిగిన ముత్యంలాగా నేను వస్తాను బయటికి. అంటే యాక్చువల్‌గా ఈడీ కస్టడీ ముగిసింది. 9 రోజుల పాటు జైలు ఇచ్చారండి. తీహార్ జైలుకి పంపించారు. అంటే నేను కడిగిన ముత్యంలాగా వస్తాను. ఇది ఒక పొలిటికల్ మోటివేటెడ్ ఇది మనీ లాండరింగు. మనీ లాండరింగ్ కాదు. ఇది పొలిటికల్ లాండరింగ్ అంటారు. ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు ఎవరైనా కానీ దొంగతనం చేసి హ్మ్. నేరస్తుడు పట్టుబడిన తర్వాత నేను దొంగతనం చేసిన అంటాడా? నేను కోర్టుకు వెళ్తాను, నేను పోరాటం చేస్తాను, నేను నిర్దోషిగా బయటకు వస్తానని అంటాడు. అది ప్రతి దొంగ చెప్పే మాటనే అది. ఇప్పుడు కవితకు సాక్ష్యాధారాలతో సహా ఫస్ట్ మొదట్లో ముద్దాయిగా విచారించినటువంటి ఈడీ వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు దొరికినాయి కాబట్టి ఆమెని ముద్దాయిగా మార్చారు. సాక్షి నుంచి ముద్దాయిగా మారిందంటే బలమైనటువంటి ఆధారాలు ఉన్నట్టు. అదే కాకుండా అక్కడ సుకేష్ చంద్ర వాళ్ళ లోపల ఆల్రెడీ ఉన్నటువంటి ఖైదీ లెటర్ రాశాడు, వెల్కమ్ టు తిహార్ క్లబ్ అని చెప్పేసి. అదే కాకుండా ఈమె ఈ యొక్క లిక్కర్ కేసు, లిక్కర్ స్కామే కాకుండా మనీ లాండరింగ్ కేసులలో కూడా ఉంది. మనీ లాండరింగ్ కేసులో ఉంది. అక్కడ లోపల ఖైదీలు వేరే వాళ్ళు కూడా ఈ 37 మంది దీంట్లో నేరస్తులు. ఇంకెంతమంది చేరుతారో చూడాలి ఇంకా. ఓకే. ఇప్పుడు ఈడీ వాళ్ళు ఎగ్జామినేషన్కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి సహకరించట్లేదని కూడా కోర్టుకు చెప్పడం జరిగింది. అవును. ఎందుకంటే ఈడీ ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీడియో రికార్డింగ్ ద్వారా ఆమెకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్లో కవిత ఏమాత్రం సహకరించట్లేదని చెప్పి చెప్పారు. ఇంకోటి కేజ్రీవాల్ని ఇంకా వేరే ఒక ముద్దాయిలని ఎదురు బదులు కూర్చోబెట్టి విచారించే అవకాశం కూడా ఉంది. ఆ అవసరం వస్తుందని చెప్పేసి ఈడీ వాళ్ళు ఇంకా ఫర్దర్గా జ్యుడిషియల్ కస్టడీ అడిగారు. పోలీస్ కస్టడీకి, ఈడీ కస్టడీకి అడిగారు. అయినప్పటికీ కూడా అడిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇప్పుడైతే దానికి విచారణకి కాలేదు. 9వ తారీఖు ఏప్రిల్ వరకు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ తిహార్ జైలుకు పంపించడం జరిగింది. కవిత తిహార్ జైలుకు పోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిందే. ఆ ఎక్స్పెక్టేషన్ అందరూ రీచ్ అయింది. అంతేకాకుండా ఇప్పుడు ఆమె లోపల పోతూ ఏదో ఉద్యమం చేస్తున్నట్టు ఇలా జై తెలంగాణని మట్టి కలిపి మీరే. మీ పార్టీ నుంచే తెలంగాణ తీసేసిండ్రు. తెలంగాణను మొత్తం మీ కుటుంబ సభ్యులు దొరికినట్టు దొరికినట్టు దోచుకున్నారు. మొత్తం మీ కుటుంబ సభ్యులందరూ దోచుకున్నారు తెలంగాణ మిగిలించింది ఏంటి? అది మీ అంతరాత్మకు తెలుసు. మేము మొత్తం దోచుకుని తెలంగాణ కథం పట్టించడం, తెలంగాణలో ఏం లేదని చెప్పేసి మీ తెలంగాణ పేరు మార్చుకున్నారు. ఆ తర్వాత తెలుస్తుంది తెలంగాణ ఎంతమంది దోచుకున్నారో. తెలంగాణ అమరవీరులని ఒక త్యాగాలని విస్మరించి వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా చేసినా వాళ్ళ ఉసురు తగిలింది. మొత్తం కుటుంబమే సర్వనాశనం అయింది. ఇంతవరకు ఏ ఒక్క అధిక పార్టీ కూడా, ఏ ఒక్క ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టు ఓడిపోయినటువంటి పార్టీ ఇప్పటి వరకు ఇంతటి దుస్థితి ఎదుర్కోలేదు. ఇంతటి దుస్థితి ఇప్పటివరకు బహుశా దేశ చరిత్రలో ఇలాంటి గ్రౌండ్ లెవెల్ ఇలాంటి కుటుంబం, ఇలాంటి ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబము, ఇలాంటి ఒక అధికారం దశాబ్దం పాటు ఒక ప్రభుత్వాన్ని ఏలినటువంటి కుటుంబం కానీ, ఒక పార్టీ కానీ ఇలాంటి దుస్థితికి చేరడం అనేది బహుశా ఇది దేశ చరిత్రలో మొదటిసారి. దేశ చరిత్రలో ఒక కుటుంబం రాబందులాగా ప్రజల మీద, రాష్ట్రం మీద పడి దోచుకోవడం కూడా ఇది మొదటిసారి. అంటే కడిగిన ముత్యం అవసరం నేనేం చేయలేదు అంటుంది ఆవిడ. చెప్పిన కడిగిన ముత్యమో వీళ్ళు ఇప్పుడు ఈడీ వాళ్ళకి అడుగుతారు ఆమెను కస్టడీ లేచి ఈడీ వాళ్ళు మంచిగా అడగడం జరుగుతుంది. ఆ కడిగిన తర్వాత ఆమె కడిగిన ముత్యమో ఏ ముత్యమో బయటకు వెళ్తుంది. ముత్యం అనుకుంటాం మనం, దాన్ని అంతా కడిగిన తర్వాత యాసిడ్లో ముంచిన తర్వాత అప్పుడు ఆ ముత్యం ఏ రంగు ఉంటుందో, ఆ ముత్యం రూపంలో రాయ తర్వాత తెలుస్తుంది. ముందు వీళ్ళకి ముసల పండుగ.